హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 30 డేస్ టైం టేబుల్ వేసుకున్నాం కదండి. సో ఆ టైం టేబుల్లో మనం ఈరోజు వచ్చేసి డే 16లో ఉన్నామండి. సో డే 16కి డే 15కి మిడిల్లో 1 డే అనేది రివిజన్కి ఇచ్చాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి డే 16 యొక్క టార్గెట్స్ ఏంటో చూద్దాం, ఓకేనా. సో రీజనింగ్ వచ్చేసి స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. సో ఇవి ఇంపార్టెంట్ అని ముందు వీడియోలో కూడా చెప్పాను కదా. సో ఇవి ఇంపార్టెంట్. అథమెటిక్ నుంచి వచ్చేసి పార్ట్నర్షిప్ అండి. పార్ట్నర్షిప్ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈజీగానే ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేయచ్చండి. సో అందుకనే ఒకసారి పైన చూసినా సరిపోతుందండి. పార్ట్నర్షిప్ అనేది ఒక జనరల్గానే ఇస్తారు, అంత టఫ్గా ఏమి ఇవ్వరు. సో పైన చూసుకున్నా సరిపోతుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, స్ట్రాటజిక్ జీకే నుంచి ఇంపార్టెంట్ డేస్ ఇన్ నవంబర్ అండి. ఇంపార్టెంట్ డేస్ ఇన్ నవంబర్. సో ఈ ఈ వీడియో అనేది మన ఇంపార్టెంట్ డేస్, ఈ వీడియో అనేది మన ఛానల్లో ఉందండి. ఎవరైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ నేను ఐ కార్డ్లో కూడా ఇస్తానండి పైన. సో ఓసారి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండి. హిస్టరీ నుంచి లాస్ట్ వీడియోలో జైన మతం చదివాం కదా. సో ఈ వీడియోలో బౌద్ధ మతం అనేది కంప్లీట్ చేద్దామండి. జైన మతం కంటే బౌద్ధ మతం అనేది ఇంపార్టెంట్. సో బౌద్ధ మతం గురించి కొంచెం బాగా చూసుకోండి, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్స్ అండి. మనం ఆర్టికల్స్కి 3-4 డేస్ కేటాయించుకున్నాం కదా. సో ఈరోజు అనేది డే 2లో ఉన్నామండి. సో డే 2 ఇంకొక 2 డేస్ అనేది ఆర్టికల్స్ కేటాయించుకుందాం. అలా డివైడ్ చేసి చదువుకోమన్నాను కదా. సో ఆర్టికల్స్ కూడా ఈరోజు కవర్ చేయండి, ఓకేనా. సో ఓవరాల్గా అయితే ఇవేనండి ఈరోజు వచ్చేసి మన టార్గెట్స్. స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్, పార్ట్నర్షిప్, ఇంపార్టెంట్ డేస్ ఇన్ నవంబర్, హిస్టరీ నుంచి బౌద్ధ మతం, పాలిటీ నుంచి ఆర్టికల్స్, ఓకేనా. కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మీకు ఇంకా ఏమన్నా టైం ఉంది అనుకుంటే ఒకసారి కరెంట్ అఫైర్స్ గురించి కూడా చూడండి. సో కరెంట్ అఫైర్స్ గురించి అయితే రీసెంట్గా ఇది మనకి అట్ ప్రజెంట్ న్యూస్లో ఉన్న విషయం అయితే పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి ఉంది కదండి. సో దాని గురించి మనకి ఇప్పుడు అట్ ప్రజెంట్ కరెంట్ అఫైర్స్. సో అది కవర్ చేయండి, ఓకే. ఈ ఉగ్రవాద దాడి వల్ల పాకిస్తాన్తో భారతదేశం ఏ సంధి అనేది క్యాన్సిల్ చేసుకుంది, సో ఎవరెవరు ఎట్లా అనేది ఇవన్నీ ఒకసారి, ఎప్పుడు ఆ సంధి జరగడం స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎవరు క్యాన్సిల్ చేసుకున్నారంటే మన ఇండియానే క్యాన్సిల్ చేసుకుందండి. సో అది ఎందుకు అనేది ఇవన్నీ ఒకసారి ఒకసారి చూసుకోండి. సో కరెంట్ అఫైర్స్ అయితే, ఓకేనా. ఉగ్రవాదుల దాడి, ఇండియా పైన ఉగ్రవాదుల దాడి, ఓకే. అది ఒకసారి చూసుకోండి, ఓకే. సో ఇవేనండి ఓవరాల్గా ఈరోజు టార్గెట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు ఒకసారి కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ద బెస్ట్.